హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మీ బీట్రూట్ అండి. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే కట్ చేసి పెట్టానండి. ఇవి వచ్చేసి బీట్రూటు ఎక్కువగా మనకి రక్తహీనత అనేది తగ్గిస్తుంది అన్నమాట. అంటే ఎవరికైతే రక్తం తక్కువగా ఉందో వారు ఎక్కువగా ఈ బీట్రూట్ అంటే వారానికి 2 రోజులైనా 3 రోజులైనా తినడం ద్వారా రక్తహీనత అనేది తగ్గుతుందన్నమాట. మనకి మంచి బ్లడ్ వస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఇలా ముక్కల్లా కట్ చేసి జ్యూస్లా చేసి తాగుతారు. అయితే కొంతమంది ఇంకా తప్పదు తాగాలి అని అనుకుంటే తాగొచ్చు. అంటే నేను ఒకసారి ఏం చేశానంటే బీట్రూటు క్యారెట్ 2 ఇలాగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి మిక్సీకేసి అస్సలు ఎట్లయినా తాగాలి అసలు అని చెప్పానని ఇంకా మిక్సీకి అయితే పట్టుకొని జ్యూస్ని గ్లాసులో పోసుకున్న తర్వాత అది ఒకలాంటి వాసన వచ్చిందండి. ఇంకా నేనైతే అసలు ఏ ఆహారాన్ని వేస్ట్ చేయను. నేను ఆ రోజు ఆ మిశ్రమాన్ని పడేయటం జరిగింది. అంటే నేను అంటే నాకు అనిపించిన విధానాన్ని బట్టి నేనైతే ఇంక అందులో తేనె కానీ ఇంకా నిమ్మరసం కానీ లేకపోతే ఇంకా నేను బెల్లం కానీ ఏమి వేయలేదు. ఓన్లీ క్యారెట్ బీట్రూటు పీసెస్ కట్ చేసి మిక్సీకి వేసేసాను అన్నమాట. అయితే తాగలేకపోయాను. నాకేమనిపించిందంటే అయ్యో వేస్ట్‌గా కనీసం ఇలా పీసులు చేసుకొని తిన్నా గానీ నేను చక్కగా తినేదాన్నేమో. ఇవి మిక్సీకేసి పాడు చేశానని అనుకున్నాను. అయితే కొంతమంది బెల్లం వేసుకుంటారండి. చక్కెర మాత్రం వేసుకోవద్దు. అసలు చక్కెర అనేది అస్సలు వాడొద్దు. పంచదార అనేది అస్సలు వాడొద్దు. ఎందుకంటే దాంట్లో పంచదారలో తెల్లగా రావటం కోసం చాలా కెమికల్స్ వేస్తారంట. నేనైతే ఒక 2 ఇయర్స్ నుంచి పూర్తి స్థాయిలో బ్యాన్ చేశాను పంచదారని ఇంట్లో. బెల్లమే వాడుతున్నాను పంచదారకి బదులు. కాబట్టి వాడే బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం వాడండి. కొంచెం నల్లగా ఉంటుంది అంతే, ఇబ్బంది ఏం లేదు. అసలు సహజమైన సిద్ధమైన మనం ఆహారాన్ని తినడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ పొల్యూటెడ్ అన్నమాట. కాబట్టి ఈ జ్యూస్ చేసుకొని తాగేవారు కొంతమంది అట్లాగే తాగేస్తారు. కొంతమంది వడకట్టుకొని తాగుతారు. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఇంకోటొచ్చేసి అలా చేయటం కంటే కూడా కొంతమంది ఇప్పుడు క్యారెట్ ముక్కలు, ఒక క్యారెట్, ఈ బీట్రూట్ వచ్చేసి ఒక ఒక 50 గ్రాములు ఇలా తీసుకొని ఇవి పచ్చి తినొచ్చండి. నేనైతే ఒక్కోసారి పచ్చే తినేస్తాను. ఎందుకంటే దీంట్లో స్వీట్‌నెస్ కంటెంట్ ఎక్కువగా ఉంది. షుగర్ వాళ్ళైతే తినకూడదేమో నాకైతే తెలీదు. తెలుసుకొని చెప్తాను. అయితే ఇలా మనము తినగలిగితే పచ్చియే తినేసేయొచ్చు. బావుంటాయి. జ్యూస్ కంటే నేను పచ్చియే తింటానన్నమాట. ఇంకోటొచ్చేసి ఏంటంటే ఈ బీట్రూటు, క్యారెట్‌లో ఇవి పచ్చివి కంటే ఉడికించుకొని తింటే విటమిన్స్ అంటే డబుల్ అవుతాయంట. ఇప్పుడు దీంట్లో 10% ఉందనుకోండి విటమిను. ఏ విటమిన్ అయినా సరే. మరి ఇది ఉడికించినప్పుడు డబుల్ అవుతదంట. కాబట్టి ఉడికించుకొని మనం ఒక చిన్న బౌల్‌లో వేసుకొని ఒక చిన్న బౌల్‌లో వేసుకొని ఉడికించుకొని తింటే ఇంకా ఎక్కువ మనకి పోషకాలు అనేది వస్తాయన్నమాట. ఇది ఎక్కువగా ఆహ్, గర్భవతి స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇంకా కిషోరి బాలికలంటే కిషోరి అంటే మీనింగ్ చెప్తానండి. సింహం పిల్ల అని అర్థం. కిషోరి అంటే సింహం పిల్ల అంట. అంటే అంత ధైర్యంగా ఉంటది. కిషోరి బాలికలు అంటే ఎదిగే ఆడపిల్లన్నమాట. 11 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లల నుంచి 18 సంవత్సరాలు నిండేంత వరకు వారిని మేము కిషోరి బాలికలు అంటాము. అది మా అంగన్వాడీ కోడ్ అన్నమాట. ఆడపిల్లకి పెట్టిన కిషోరి బాలికలన్నమాట. కాబట్టి సింహం పిల్లల వలె ఉండాలి. అంత ధైర్యంగా ఉండాలి అనని పిలుస్తామన్నమాట. అయితే వారికి అంటే ఎదిగే పిల్లలు కాబట్టి. తర్వాత మగపిల్లలకు కూడా అంటే వాళ్ళు కూడా ఎదిగే వయసు కాబట్టి దృఢంగా ఉండాలి కాబట్టి వారు. ఇంకా వృద్ధులు అంటే ఈ ఫుడ్ అనేది అందరూ తినొచ్చు. కాబట్టి ఇంకోటొచ్చేసండి ఈ కిడ్నీస్‌లో రాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రము బీట్రూటు, క్యారెట్టు,
ముల్లంగి. ఇవి 3 రోజులండి. 3 పూటలు. ఇప్పుడు ఈ బీట్రూటు ఒక పూట అనుకోండి, క్యారెట్ ఒక పూట, ముల్లంగి ఒక పూట. ముల్లంగి అయితే నేను ఎప్పుడు వాడలేదండి ఇంత మటుకి. కొంచెం ఎదురు వాసన వస్తుందంట. అయినప్పటికీ కూడా అది మనము కొంచెం కూరలాగా అంటే ఫ్రైలాగా చేసుకొని, కిడ్నీలో రాళ్ళు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఒక పూట క్యారెట్, ఒక పూట బీట్రూట్, ఒక పూట ముల్లంగి, అలా 3 రోజులు ఇంకా వేరే ఆహారం ఏం పెట్టకుండా కొంచెం అన్నంలో ఈ ఆహారమే, ఈ కూరలో పెట్టగలిగితే ఆ కిడ్నీలో రాళ్ళు అయితే మాత్రం కరిగిపోతాయి అంటండి. ఎందుకంటే ఉచిత సలహా చెప్పినా కూడా ఎవరు పాటించరు అని చెప్పని నాకు ఒక బ్రదర్ చెప్పారు. ఎందుకంటే మా బంధువులకి ఒక అమ్మాయికి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అని చెప్పి ఏదో మాటల సందర్భాన్ని అన్నప్పుడు ఆ బ్రదర్ నాకైతే చెప్పాడు. వాళ్ళ ఇంట్లోనే 4 కేసులు వచ్చినాయంట. అంటే ఇంక రేపు ఆపరేషన్ చేస్తారు అని అనుకున్న వ్యక్తికి ఎవరో చెప్పారంట, ఇలా చేసి చూడండి, ఆ తర్వాత ఒకవేళ కరక్కపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకోండి అనేటప్పటికి ఈ 3 రోజులు వాళ్ళైతే ఆహారము తిన్న తర్వాత మరలా వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు కిడ్నీలో రాయి అయితే పడిపోయిందని చెప్పనని వాళ్ళకి టెస్ట్లో వచ్చిందంట. ఇంకా వాళ్ళు ఆపరేషన్ లేకుండానే వాళ్ళకి మంచిగా బాగైపోయింది. కిడ్నీలో రాయి కరిగిపోయిందన్నమాట, పడిపోయిందన్నమాట. అయితే తర్వాత వాళ్ళ ఇంట్లో అలా వరుసగా 4 కేసులు వచ్చినాయంట. 4 కేసులు వచ్చినప్పుడు ఇంక నలుగురు అదే పని చేశారంట. అయితే నాకేం చెప్పాడంటే అమ్మ మనం ఊరికి చెప్తాం కదా, ఎవరు పాటించరు అని అన్నారు. నేనైతే సరే చెప్దాము, పాటిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి మేలు జరిగిద్ది, పాటించకపోతే వాళ్ళే నష్టపోతారన్న. నేనైతే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, నాకు తెలిసిన ప్రతి విషయం షేర్ చేస్తానని చెప్పాను. అయితే నేను మా రిలేటివ్స్కి, ఆ అమ్మాయికి కిడ్నీలో రాయి ఉన్న అమ్మాయికి వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఇట్లాంటివి చాలా విన్నాములే, ఎందుకు అంత బాధ, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటామని వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. డబ్బులు ఖర్చు వచ్చేసి ఒక 30,000 అయింది, ఆరోగ్యశ్రీ మీద కాబట్టి. అదే ఒకవేళ వాళ్ళ చేతిలో డబ్బులు అయితే పెట్టుకోగలరా? అప్పుడు ఖచ్చితంగా పాటిస్తారు కదా. అది కాబట్టి నాకైతే మా బ్రదర్ చెప్పాడు, అమ్మ మనం ఉచిత సలహా ఇస్తాం కదా, అడగకుండా చెప్పామంటే అసలు వినరాని అన్నాడు. సరే ఒకవేళ అందరికీ తెలియపోవచ్చు కదా అన్న, సరే మనం చెప్దాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పానని నేనైతే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తా ఉంటాను. కాబట్టి ఈ రోజున ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ బీట్రూట్ విషయంలో దీని గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసండి, మాకు ఎక్కువగా అంగన్వాడీలో ఈ ఫుడ్ మీద మాకు ఎక్కువ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పౌష్టికాహారం అనేది మా ప్రధాన ఉద్దేశం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి మంచి ఆహారం తినాలి, పోషకాలు ఉన్న ఆహారం తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి కూడా, దేశ అభివృద్ధి కూడా బాగుంటుంది. కాబట్టి తర్వాత వచ్చేసి ఎడ్యుకేషను, అందరూ మంచిగా ఒత్తిడి లేని చదువులు చదవాలి. కాబట్టి మంచి ఆరోగ్యము, మంచి చదువు ఉన్నప్పుడు, మంచి ఆహారము, మంచి చదువు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగిద్ది అన్నమాట. కాబట్టి మా ప్రధాన ఉద్దేశము ఈ రెండేనన్నమాట. అయితే ఇంకా ఉన్నాయి ఉద్దేశాలు కూడా. హెల్త్ ఉంది, ఇమ్యునైజేషన్ ఉంది. మాది హెల్త్ కాకపోయినప్పటికీ కూడా ఇమ్యునైజేషన్ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ఆహారం గురించి మాకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో పౌష్టికాహార మాసోత్సవం, ఇదివరకు వారోత్సవాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు మాకు ఆ పండగలు కాదు, నెల రోజుల పండగలేనన్నమాట. మేము ఇంకా ప్రతి మా సర్వేలో ఉన్న వారందరికీ ఇలా తినాలండి, ఇలా తినాలండి అంటే వాళ్ళు కొంతమంది నవ్వుకుంటారు, మాకు తెలియదు అనుకుంటారు. తెలుసు, కానీ గుర్తు చేస్తూ ఉంటాం. చాలామంది మర్చిపోతాం కదండి ముందు. అందుకే మనం చేసిన పని మళ్ళీ చేసామనుకోండి, మనకేంటంటే గుర్తు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడున్న పరుగు ప్రపంచంలో ఏమీ గుర్తు ఉండట్లేదు, కాబట్టి మేము ఉండి గుర్తు చేస్తూ ఉంటాం. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నట్టు, మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదండి. అయితే ఇందులో నేను చెప్పేదేంటంటే ముఖ్యంగా నేను ఇవి కట్ చేసేటప్పుడు నా చేతులకి వీడియోలు సరిగ్గా కనిపించట్లేదండి. కలర్ అయితే, ఈ బీట్రూట్ కలర్ అయితే అసలు నా చేతులకు అంటుకుందన్నమాట. అయితే నిజంగా ఇది ఈ పీసులు కట్ చేస్తున్నప్పుడు నాకైతే అనిపించింది, మొన్న ఈ జనవరి మాసంలో నేను కొంత ముగ్గు కొన్నాను. ముగ్గు ఎందుకు కొన్నానంటే
పిల్లలకి బొమ్మలేసి, కింద నేల మీద బొమ్మలేసి, రంగు రంగు ముగ్గులతోటి వేసి వాళ్ళకి చూపిస్తే ఇంకా, ఇంకా వాళ్ళకి మైండ్ ఫ్రెష్‌గా ఉంటది. ఇంకా వాళ్ళు ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతారు. ఇంకా ఎక్కువ వాళ్ళ మైండ్ సెట్‌లో కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. నా స్టూడెంట్స్ మంచిగా ఫ్యూచర్‌లో రేపు రాబోయే జనరేషన్‌ని మంచి ఒత్తిడి లేని జనరేషన్ తయారు చేయాలని ఒక రూ. 1000 పెట్టి రంగు ముగ్గులు తీసుకున్నాను. అయితే నాకనిపించింది ఈరోజు ఈ బీట్రూట్ కట్ చేస్తున్నప్పుడు నిజంగా ఒకవేళ ఈ బీట్రూట్‌కి రంగు వేయాల్సొస్తే ఎంత డబ్బులు ఖర్చవుతాయో అనిపించింది. అంటే నాకనిపించింది నిజంగా దేవుని గొప్పతనము, మనము ప్రతి అణువణువు కూడా దేవుని గొప్పతనము ఎక్కడోకే వెళ్ళాల్సిన పని లేదండి. మన మన చుట్టూ ఉండే పరిసరాల్లోనే దేవుడు అణువణువును నింపాడన్నమాట. మనము ఈ సృష్టినైతే పూజిస్తున్నాం గానీ, ఇవన్నీ చేసిన దేవుడినెందుకు మర్చిపోతున్నాము, దేవుడినెందుకు గౌరవించట్లేదని చెప్పనని ఆయన దేవుడి మీద ఇంకా ఇంకా ఎక్కువ లోతుల్లోకి ఇంకా నేనైతే దేవుని స్తుతించానన్నమాట. ప్రభువా! ఒకవేళ ఈ మొత్తానికి ఈ బీట్రూటు నేను 3 ఒక పెద్ద బీట్రూటు, చిన్నయి 2 తీసుకున్నాను. వీటికి ఒకవేళ నేను రంగు వస్తే అంటే ఫుడ్ కలర్ అంటది గదండీ! కొంతమంది ఫుడ్ కలర్ వాడతారు. నేనైతే అస్సలు వాడను. మనకంతా న్యాచురలే గావాలి. అందుకని ఒకవేళ వేయాల్సొస్తే దేవుడు ఒక్కొక్క కూరగాయలకి దొండకాయకి పచ్చ, ఆకుకూరలకి పచ్చ రంగు, తర్వాత బీట్రూట్‌కి ఒక కలరు, క్యారెట్‌కి ఒక కలరు, మరి ఇలా ముల్లంగికి ఒక కలరు, ఇట్లా రకరకాల మనకి అద్భుతాలన్నీ మన చుట్టూ పెట్టినప్పుడు, ఆ అద్భుతాలను చూసి మనమైతే అబ్బో! ఇది భలే ఉంది, అది భలే ఉంది అంటాం గానీ, దేవా! మరి ఇంత మంచి రంగు మీరిచ్చారు ప్రభువా! మీకే స్తోత్రం అని చెప్పానని మనం ప్రతి అణువణువు చెప్పాలండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఎవరికైనా ఒక చిన్న సహాయం చేస్తే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామండి. వారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాము. హ్మ్. దేవా! వారిని కాపాడు. వారు మంచిగా ఉండాలి. వారి కుటుంబం మంచిగా ఉండాలని చెప్తాం. అలాంటిది మనకి ఉచితంగా దేవుడు మనం కూరగాయలు డబ్బులు పెట్టి కొన్నప్పటికీ కూడా ఈ రంగు ఎవరిస్తారండి? రైతులు వేయగలరా? ఎంత రంగని కలపగలరు? కాబట్టి ఆహ్, దేవుని దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉంటామండి. కాబట్టి మనము ఆయన మనకిచ్చిన దాంట్లో మనము నమ్మకంగా మన జీవితం కొనసాగిస్తే అంతకంటే ఇంకా మనకి ఇంకా దేవుని స్తుతించగలటం అంటే ఇంక అంతకంటే మనం ఏం చేయలేమన్నమాట. ఎంత స్తుతించినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. కాబట్టి మనం తల్లిదండ్రుల రుణమే మనం తీర్చుకోలేమని చెప్పుకుంటా ఉంటాం. తల్లికి, తండ్రి కంటే మించిన తల్లిదండ్రులను కూడా సృజించిన దేవుడు మరి వీటన్నిటిని మనం పుట్టకముందు అన్నీ మనకిచ్చాడనమాట. అందుని బట్టి నేనైతే దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నానన్నమాట. మనం అందరమే స్తుతించాలండి. కంటికి కనిపిస్తున్నాయి కదా అని చెప్పి వాటిని పూజిస్తున్నాం, వాటిని చేస్తున్నాం గానీ మనం దేవుడినైతే స్తుతించట్లేదు. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి దేవుడు. మనం నిలబడ్డ చోటే మన హృదయం కల్మషం లేకుండా ఆహ్, మనకి మంచి హృదయంతోటి ఇతరులకు సహాయం చేసే మంచి హృదయం ఉందనుకోండి, ఖచ్చితంగా మనము ఎక్కడున్నా సరే, దేవా నీకు వందనాలయ్యా అన్నప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు. అమ్మా, నాన్నకి ఏదైనా మనకేదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే, నాన్న థాంక్స్ నాన్న అని చెప్తే, వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేమన్నా అడుగుతారా మన నుంచి? ఏమన్నా ఆశిస్తారా? ఏమీ ఆశించరు. అలాంటిది మనల్ని సృజించుకున్న దేవునికి, మనకి ఆహారము ఉచితంగా అన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్న ఆహారాన్ని దేవుడు ప్రతిరోజు మనకిస్తున్నప్పుడు, మరి దేవుని ఎంతగానో మనం స్తుతించాలండి. దేవాతి దేవునికి. దేవునికి స్తోత్రము. ఇంకోటొచ్చేసి పంట పండించే రైతుల కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే పాపం రైతులు చాలా పెట్టుబడి పెడతారు. తర్వాత పంట చేతికొచ్చేంత వరకు ఎంతో శ్రమిస్తారు. వారితో పాటు శ్రామికులండి పాపం ఉదయకాలం వెళ్ళే కూలీలు వాళ్ళు కూడా మరి వాళ్ళ పొట్టకూటి కోసం అయినప్పటికీ కూడా మరి ఆ చెట్లలో ఆ పురుగులుంటాయో బుట్టలుంటాయో అని చెప్పని చూసుకోకుండా వాళ్ళు ఎంతగానో మరి పని చేస్తూ ఉంటారు. నిజంగా ఆహ్, 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 అంటారు కదా చెమటోర్చి పని చేయాలని చెప్పనని. ఆ చెమట ఓర్చి వాళ్ళు పని చేస్తున్నారన్నమాట. మనందరికీ ఆహారాన్ని అందిస్తున్నారు. అందుని బట్టి దేవునికే స్తోత్రాలు. ఎందుకంటే వారికి దేవుడిచ్చిన బాధ్యత అన్నమాట. ఇంకా వాళ్ళు అది తప్ప ఇంకేం చేయలేరు. వాళ్ళకేమి తెలీదన్నమాట. కాబట్టి మరి ఇంత మంచి మనుషుల్ని ఇచ్చినందుకు కూడా మరి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఒక మనిషిని మనం మౌలు చేయడం చాలా కష్టం. అలాంటిది అందరికీ మంచితనంతోటి బాధ్యత కలిగి పనిచేసే వారందరిని గురించి మనం దేవుని స్తుతించాలి. పైగా వాళ్ళ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి కాబట్టి నేనైతే అందరి కొరకు ప్రార్థన చేస్తానండి.
ఏ రోజు అంటే ఒకరోజు కాదు, ప్రతిదినము. కాబట్టి అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత మనకి రవాణా తీసుకొస్తారు కదండీ! పాపం డ్రైవర్స్ ఎవరో ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలీదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి ఫుడ్ వస్తా ఉంటది. ఇతర దేశాల నుంచి మనకు ఫుడ్ వస్తా ఉంటది. ఎలా అంటే రవాణా ద్వారా. ఈ రవాణా చేసేవారు కూడా పాపం నైట్ అంతా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళని బట్టి కూడా దేవుని స్తుతించాలండి. వారికి కూడా వారి క్షేమం కొరకు వారికి మంచి ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబాల ఆరోగ్యాలు ఉండాలని మనం మనం కోరుకోవాలి. మంచి మనసు కలిగి దేవుని స్తుతించాలి. అందును బట్టి నేను ఇంకెక్కువ దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే అందరిని ఏకధాటిగా ఆయన ప్రణాళికలో మరి అందరికి మంచి మనసిచ్చి, బాధ్యత ఇచ్చి ప్రతి పని చేపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నానండి. అంతేకాకుండా చాలామంది ఫుడ్‌లో కూడా చాలా పొల్యూట్ జరుగుతుంది. మరి నాకనిపించింది ఇందులో మంచి కలర్ ఉంది అని చెప్పని అనిపించింది. నాకు ఈ కలర్ చూడంగలోనే నాకైతే పుచ్చకాయలు గుర్తొచ్చాయండి. పుచ్చకాయలు కొన్ని కొన్ని మనము ఎండాకాలం వస్తున్నప్పుడు కొన్నప్పుడు పుచ్చకాయలు కొన్ని కట్ చేసినప్పుడు లోపల ఎంత మంచి రెడ్ కలరు, పింక్ కలర్ ఉంటదన్నమాట. అయితే ఆహ్, అవి అవి అలా అంత రెడ్‌గా ఉన్న వాటిని చాలామంది ఇష్టపడతాం. మనమందరం ఇష్టపడతాం. కొన్ని కొన్ని కాయలు కట్ చేసినప్పుడు కొంచెం అక్కడక్కడ వైటు, అక్కడక్కడ లైట్‌గా రోజ్ కలర్‌లో ఉంటాయనమాట. అలాంటివి కొనటానికి ఇష్టపడము మనము. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే, మొన్న ఒక వీడియో చూశాను నేను. ఎక్కడో మొత్తానికి ఇతర రాష్ట్రాలు, హ్మ్, ఎలా అంటే ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో వాళ్ళు మొత్తానికి ఏం చేస్తున్నారంటే, ఆ పుచ్చకాయకి ఇంజెక్షన్ చేస్తున్నారు. ఏంటి అంటే అవి కొన్ని కెమికల్స్ కలిపి అవి రెడ్ కలర్ మంచి కలర్ ఉండేటట్టు ఆహ్, ఇంజెక్షన్ చేస్తున్నారనమాట. పట్టుకున్నారు వాళ్ళని. పట్టుకుంటే ఆ అబ్బాయి అసల యవ్వనస్తుడు, ఎంత 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉంటాయి. పోలీస్ అతనికి కమిషన్ ఇస్తున్నాడు. నన్ను వదిలేసేయి, ఇదిగో డబ్బులు అని చెప్పనని. చాలా డబ్బులు, దాదాపు 10,000 దాకా ఉంటాయన్నమాట. 7, 8,000 ఉంటాయనుకుంటా. అంటే ఎంత ధైర్యం అంటే లంచం ఇస్తే ఏ పనైనా చేసేయొచ్చు అన్న స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. అంటే అది ఒకటి వాళ్ళ పేదరికం కావచ్చు. వాళ్ళు వాళ్ళకి సరైన ఫుడ్ లేకపోవటమో, లేకపోతే ఏదో కావచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా అంటే ఎంజాయ్ చేయాలి అనే దానికి కూడా తప్పు దోవలో తొక్కడానికి ఆస్కారం ఉంటదన్నమాట. అయితే మరి అరటికాయలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. యాపిల్స్ తిన్న వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువొచ్చేస్తుంది. చాలా చాలా పొల్యూట్ అయిపోతున్నాయి. కానీ మరి వీటిల్లో కూడా, కూరగాయల్లో కూడా మరి రంగులు వేస్తున్నారో ఏమో మనకైతే తెలీదండి. కానీ ఏదైనా కూడా మంచి ఆరోగ్యం, నేచురల్‌గా ఫుడ్ పండించే వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆహ్, కొన్ని మన దగ్గర ఉన్న వాటి వరకే మనం జాగ్రత్త పడగలం గానీ, వేరే చోట నుంచి వచ్చే వాటిని కూడా మనము చేసే మోసాన్ని మనమైతే నివారించలేము. దగ్గరలో మనకున్న పరిధిలో మనం చేయగలము. కాబట్టి వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆహ్, ఈ ఆహారం అయితే ఆహ్, చాలామంది మంచి పోషకాలున్నాయి అనుకుంటారే గానీ, తినటానికి ఇష్టపడరు. కానీ ఇది కూరలాగా చేసుకోవచ్చు, ఫ్రైలాగా చేసుకోవచ్చు. లైట్‌గా ఫ్రై అంటే మరి మాడబెట్టుకొని గాదు. కొంచెం లైట్‌గా అన్నమాట. ఉప్పు, కారం తక్కువ వేసుకొని పిల్లలకి పెట్టొచ్చు. ఇంకోటొచ్చేసి మనము దీన్ని హల్వాలా గూడా చేయొచ్చండి, బెల్లమేసేసి. కాబట్టి యాలకులు వేసి మనం హల్వాలాగా చేసుకోవచ్చు. పిల్లలకి ఎవరికైనా మీకు ఇంట్లో చిన్న పిల్లలుంటే ట్రై చేసి పెట్టండి. కాబట్టి ఒకసారి నేను కూడా చేసి వీడియో కూడా చేసి పెడతానన్నమాట. నాకు ప్రస్తుతానికి గుర్తొచ్చిన మటికి చెప్పేసానండి. ఇంకేమన్నా మిస్ అయినయి ఉంటే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. ఇంకోటొచ్చేసి మీ అందరికి చాలా వందనాలు. కొంతమంది నాకు పర్సనల్‌గా ఫోన్ చేసి, అంటే మాతోటి టీచర్స్ అన్నమాట, అంగన్వాడీ టీచర్స్ ఫోన్ చేసి, సిస్టర్ గారు మీరు బాగా వీడియోస్ చేస్తున్నారు అని చెప్పనని నాకైతే చెప్పారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ జ్ఞానం ఇచ్చింది దేవుడే కాబట్టి. నేనేం పెద్ద గొప్పదాన్ని కాదు. నాకేం పెద్ద అన్ని విషయాలేం తెలీవు. ఏదో దేవుడిచ్చిన జ్ఞానంలో మరి నేను చూస్తున్నవి కొన్ని కొన్ని ఎక్కువగా ఏంటంటే దగ్గరుండి చూసేవే నేను ఇతరులకు చెప్పడానికి ఇష్టపడతాను. తెలియనివి నేనైతే చెప్పనండి. అవసరమైతే తెలుసుకొని చెప్తాను వాటి గురించి. ఎందుకంటే మనమేం పెద్ద జ్ఞానులం ఏం గాదు. ప్రపంచ జ్ఞానులం మనమేం గాదు. కాబట్టి మనం నేర్చుకుందాము. రాబోయే తరాలకి మంచినిద్దాం. ఎందుకంటే మన పూర్వీకులు మంచినిచ్చిపోయారు. మనం కూడా మన తరాలకి నేను అనుకుంటాను ఈ వీడియోసు మరి రేపు రాబోయే తరానికి చాలా ఉపయోగపడతాయి అని చెప్పనని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వారి కొరకు నేనైతే ఈ వీడియోసు
తక్కువ మంది చూస్తారేమో కానీ రేపొచ్చే జనరేషన్‌కి ఎందుకంటే మంచి చెడుని అస్సలు తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు టెక్నాలజీ మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. గూగుల్ గానీ, యూట్యూబ్ గానీ వీటిల మీద పెడుతున్నారు. కాబట్టి ఎప్పుడన్నా అవసరమైతే ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఉపయోగపడుతదండి. నేను దానికోసమే చేస్తున్నాను. ఫ్యూచర్ జనరేషన్ కోసము. కాబట్టి మరి ఎవరైతే మీరు చూసిన వారు మీకు ఈ వీడియోస్ నచ్చిందనుకోండి, మరి షేర్ చెయ్యండి. ఎందుకంటే మనకు తెలిసిన జ్ఞానం 10 మందికి చెప్తేనే అందరూ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాము. అందరూ మంచిగా ఉంటేనే మనము మంచిగా ఉంటాము. కాబట్టి తెలిసిన వారికి మీరు షేర్ చేయండి. మరి నన్ను సపోర్ట్ చేస్తున్న నాతోటి కొలీగ్స్‌కి మాత్రము చాలా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మరి కొంతమందికి మెచ్చుకునే తత్వం ఉండదన్నమాట. ఏందో ఆమె ఏదో చెప్పిందిలే, ఏందో ఆమెకు చెప్పేదని అనుకుంటారు. కానీ నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ బాగున్నాయని చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలే చూడరు నా వీడియోస్. నీ వీడియోస్ ఎవరుమా చూసేదంటారు. కాబట్టి నేనంటాను ఒకటే మాట. ఇప్పుడు నువ్వు చూడకపోయినా పర్లేదురా, రేపొచ్చే ఫ్యూచర్‌లో నువ్వే చూస్తావు. నువ్వింకా 10 మందికి షేర్ చేస్తావు. అలా ఉంటాయి నా వీడియోస్ అని చెప్పని చెప్తానన్నమాట. సో, కాబట్టి మంచి ఆరోగ్యము, మంచి విషయాలు మనం నేర్చుకుందామండి. ఎందుకంటే ప్రతిదినం మనం నేర్చుకోవాలి. నిరంతరము మనం విద్యార్థులమేనండి. కాబట్టి అందరికి అన్ని విషయాలు తెలియడానికి ఏం లేదు. చదువు అంటే చదువు ఒకటే తెలుసు. జ్ఞానం అయితే మాత్రము అది అందరికీ అందుబాటులో ఉండదన్నమాట. అది నెతకాలి. బంగారం కోసం, వెండి కోసం వెతికినట్టు, వజ్రాల కోసం వెతికినట్టు బుద్ధి, జ్ఞానములు ఇవ్వమని మనం దేవుడినంటే అడగాలంటండి. ఆహ్, దేవుడేమంటున్నాడంటే, మీరు అడగండి. బుద్ధినివ్వమని అడగండి. జ్ఞానం ఇవ్వమని అడగండి. నేనిస్తాను మీకు అంటున్నాడు. కాబట్టి మనము బుద్ధి, జ్ఞానాన్ని కూడా మనము దేవుడిని అడగాలన్నమాట. ప్రతిరోజు మంచి గురించి మనం సాధన చేస్తూ, మన పిల్లలకు గూడా మనం ప్రతిరోజు మంచి విషయాలు చెప్తా ఉంటే, వాళ్ళు ప్రతిరోజు మంచి విషయాలు నేర్చుకుంటారు. మన పిల్లలకి ఇది మంచి, ఇది చెడు అని చెప్పకపోతే ఎవరు చెప్తారండి? టీచర్సు చెప్తారు. కానీ మనము నిరంతరం ఇంట్లో ఉండి పిల్లలకి తల్లి చెప్పేది వేరు, తండ్రి చెప్పేది వేరు. కాబట్టి బయట వాళ్ళు చెప్పేది వేరు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం పిల్లలకి మనం చెప్పుకోవాలన్నమాట. ఒక మంచి తల్లి అంట 100 మంది టీచర్స్‌తో సమానమంట. కాబట్టి మనకున్న సమయంలో బైబిల్‌లో ఏం చెప్తాడంటే దేవుడు మాకు ఆహ్, మీరు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి విషయంలో పిల్లలకి చెప్పండి, చెప్పండి, చెప్పండి అంటున్నాడు. ఎక్కువగా తండ్రులకు చెప్తున్నాడన్నమాట. కాబట్టి మనం ప్రతి విషయం చెప్పాలి. ఎక్కువగా చెప్తా ఉంటేనే మనకి అది చెప్పంగా, చెప్పంగా, చెప్పంగా మంచి వైపు అడుగులు వేస్తారన్నమాట. కాబట్టి మనకిప్పుడు కొన్ని కొన్ని ప్రొడక్ట్ ఒస్తాయి. వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. కాబట్టి అది ఎక్కువ జనాల్లోకెళ్ళిపోద్దన్నమాట. అరే! ఇది భలే ఉంది, అది భలే ఉందంట, భలే ఉందంట అంటారు. కానీ నిజమైన వాటిని వదిలేసి పిచ్చి పిచ్చి వాటి వైపు మనం వెళ్తున్నాము. వ్యాపారస్తులు లక్ష చెప్తారు. కానీ అది మనం డబ్బులు పెట్టి కొంటున్నాము. కాబట్టి రూ. 100 ఖర్చవుతుంది కాబట్టి అది మంచిదా? కాదని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మరి కొంతవరకైనా మనం ప్రయత్నం చేద్దాము. అన్నీ మన వంతు చేయలేమండి. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. కొన్ని మన చేతుల్లో ఉండవు. కాబట్టి వీలైనంత మట్టుకి 10 మందికి మనం మంచిగా షేర్ చేద్దాము. ఇంకోటొచ్చేసి నాకు పర్సనల్‌గా కాల్ చేసి నాతోటి కొలీగ్స్ ఆహ్, నన్నైతే మంచిగా చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, అందుని బట్టి వాళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానన్నమాట. వారు నాతోటి కొలీగ్ నేను చేయలేకపోయింది మీరు చేస్తున్నారు అని చెప్పటం కూడా ఒక మంచి గొప్ప మనసేనండి. కాబట్టి అలాంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయటం అనేది నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి మరి నేను చేసిన వీడియోస్ మీరు చూడటమే కాకుండా మీ కుటుంబీకులకి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ హెల్త్ ఉంటది, ఎడ్యుకేషన్ ఉంటది. ఎక్కువ ఇవే ఉంటాయి. అంతకంటే ఇంకేం ఉండవండి. కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు వన్ డేలోనే 50,000, 1,00,000 మంది చూసుంటారు. ఈ వీడియోస్ ఎలా చూస్తున్నారబ్బా అనుకుంటే వాటిలో కంటెంట్ ఏందని చెప్పని చూస్తే సినిమా డైలాగు, లేదంటే సాంగు, లేదు మిమిక్రీ. ఈ మూడే కనిపిస్తున్నాయన్నమాట. లేదంటే ఇవి ఏంటంటే ఆహ్, మనకి ఫేస్‌కి క్రీములు అవి ఇవి ఉంటాయి గదండీ! అవన్నమాట. కాబట్టి నేనైతే అలాంటివి చేయలేను. నాకు వాటిల్లో జ్ఞానం లేదు. కాబట్టి నాకు దేవుడిచ్చిన జ్ఞానంలోనే నేను ముందుకెళ్తానన్నమాట.
కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే అండి. బాయ్.